భారం పడుతుందని చెప్పని నివేదికలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సెకీ ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తానని చెప్పని కూడా మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సెకీ ఒప్పందాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రతిపాదన చేస్తున్నది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో మొట్టమొదట ప్రాతిపదికన 4,81,000 విద్యుత్ మీటర్లు అమర్చేదానికి ఈరోజు సన్నద్ధమవుతూ ఉంది. ఒక్కొక్క స్మార్ట్ మీటర్లు అమర్చడానికి 12,000 నుంచి 16,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఈరోజు ఆ స్మార్ట్ మీటర్లే అమరిస్తే ప్రజలపైన సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు భారం మళ్ళా అదనంగా మోపడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండల కేంద్రంలో సబ్స్టేషన్ ముందర విద్యుత్ సబ్స్టేషన్ ముందర ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏమంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఆ రోజుల్లో కమ్యూనిస్టు పార్టీలు ధర్నాలు చేస్తుంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని అప్పుడు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి కట్టద్దండి అని చెప్పినటువంటి ఇప్పుడున్న సీఎం గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలపైన మోపుతున్నటువంటి భారం 15,45,000 కోట్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలపైన భారం మోపుతున్నావు. ఈ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో పేదలకు స్మార్ట్ మీటర్ల పేరుతో చాలా ఇబ్బంది పెడుతూ కట్టలేని పరిస్థితి అయిపోతుంది బిల్లులు పేద వర్గానికి చెందినటువంటి వారు. కానీ ఇప్పటికైనా కూడా ఏవైతే నువ్వు ఆదాయంతో ఒప్పందాలు చేసుకొని సోలార్ ఒప్పందాలు చేసుకున్నావో అవి తక్షణమే రద్దు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ మరొకసారి నీకు హెచ్చరిస్తుంది. నువ్వు ఆదాయంతో ఒప్పందం చేసుకున్న రద్దు చేసుకోకుండా పోతే ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఇంకా ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలుంచి ఈ 15,485 కోట్లు ప్రజలపై పడకుండా చేస్తుందని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ వెంటనే ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలి, ఆదాయంతో ఒప్పందం ఉన్నటువంటి వాడిని రద్దు చేయాలి. ఇలాంటి దానిపైన మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం.